హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ఆర్ఎల్ శ్రీజ్యోతి శ్రీనివాస్ వ్లాగ్స్. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? రవ్వ కేసరి అండి. ఎలా చేయాలి ఏంటి అని ప్రాసెస్ అయితే నేను కొంచెం ఐటమ్స్తో ఎలా చేయాలి అని ఇప్పుడు మీకైతే చేసి చూపిస్తున్నానండి. నేనైతే ఫస్ట్ స్టవ్ ఆన్ చేశాను, కళాయి పెట్టుకున్నాను, కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను. నేనైతే ఎక్కువ లేదండి మా దగ్గర, క్వాంటిటీ కొంచెంలోనే వేసుకున్నాను. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను. వేసుకొని బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశానండి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత రవ్వ అయితే కొంచెం ఒక 2 కప్స్ రవ్వ అయితే తీసుకున్నానండి. తీసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రవ్వ కూడా నేను ఫ్రై చేస్తున్నానండి. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ప్రతి ఒక్కరూ నా ఫుల్ వీడియోస్ని ఇలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాగే ఆదరించండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు రవ్వ అయితే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలండి. నేనైతే ఇలాగ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేసిన తర్వాత కొంచెం మనకి సరిపడినంత క్వాంటిటీలో తీసుకోవాలి. నేను 2 కప్స్ రవ్వ అయితే తీసుకున్నాను. 2 కప్స్ రవ్వకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చేస్తున్నాను. ఈ రవ్వ కేసరి దేవుడికి ప్రసాదంగా కానీ లేకపోతే ఏదైనా మంచి శుభకార్యాలకి స్వీట్గా రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా రెడీ చేస్తే ఇంట్లోని పిల్లలు అల్లరి పెడుతున్నారు అనేటప్పుడు కూడా ఇలాంటి స్వీట్ ఇమ్మీడియట్లీ మనకి రెడీ అయిపోవాలి అనుకుంటే రవ్వ కేసరి ఇమ్మీడియట్లీ మనకి రెడీ అయిపోయింది. ఈ విధంగా రవ్వ కేసరి అయితే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక బౌల్లో అయితే తీసి పక్కన పెట్టాను. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. 2 గ్లాసెస్ పైన అంటే 2.5 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ వేసేసుకున్నాను. నెక్స్ట్ మనం ఇలాచీ తీసుకున్నాము. ఒక 5 ఇలాచీ యాలక్కాయలు అయితే తీసుకుని మెత్తగా బాగా చితక్కొట్టేసి ఈ విధంగా పౌడర్ కూడా చేసేసుకోవచ్చు. అయితే నేను పౌడర్ చేసుకోలేదు. ఈ విధంగా అయితే వేసేసుకున్నాను. తర్వాత కలర్ పౌడర్, ఫుడ్ కలర్, ఎల్లో ఉంటే ఎల్లో, ఆరెంజ్ ఉంటే ఆరెంజ్ కలర్ అయితే వేసేసుకోవాలి. ఫుడ్ కలర్ కొంచెం అయితే యాడ్ చేసుకున్నాను. 2 కప్స్ షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. 2 కప్స్ షుగర్ అయితే మ్యాక్సిమం ఉండాలండి. స్వీట్ కదా, ఎక్కువగా స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఇంకా ఎక్కువగా వేసుకోవచ్చు. నేనైతే 2 కప్స్ షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు బాగా మరిగించుకోవాలండి. బాగా మరిగిన తర్వాత మనం వేయించిన రవ్వ అయితే లైట్ గోల్డెన్ కలర్ వేయించాం కదా, ఈ రవ్వనైతే ఇప్పుడు అందులో వేసేసుకోవాలి. మనం ఒక చేత్తో కలుపుతూ ఒక చేత్తో వేయాలండి. నేను ఒక చేత్తో కెమెరా పట్టుకున్నాను కాబట్టి ఒక చేత్తో తొందరగా వేసేసుకొని గరిటతో అయితే కలుపుతున్నాను. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనకి ఉడికించుకోవడానికి ఒక 2-3 మినిట్స్ ఉడికేటట్టు ఉంచుకోవాలి వాటర్గా. ఇప్పుడు ఇందులో కొంచెం మళ్ళీ నెయ్యి అయితే యాడ్ చేసుకున్నానండి. నేను ఎక్కువ నెయ్యి అయితే తీసుకురాలేదు, కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను. నాకు సరిపడిన మోతాదులో వేసుకున్నాను. ఈ విధంగా ఒక 2-3 మినిట్స్, 5 మినిట్స్ ఆర్ మ్యాక్సిమం ఇలాగ ఉండాలి. ఇప్పుడు మనం వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదా బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, అవి కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకున్నాక మనం కొంతసేపు అలా కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉంటే దానికి చాలా టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా కలిపానండి. మనకి వీలైతే కొంచెం పాలైనా వేసుకోవచ్చు, కానీ నేను యాడ్ చేసుకోలేదు. పాలు వేసుకున్నా బాగానే ఉండిద్ది, నేనైతే పాలు వేసుకోలేదు. ఈ విధంగా అయితే మనకి రవ్వ కేసరి అయితే రెడీ అయింది. మనం అన్నీ కూడా సిమ్లో పెట్టుకొని ఈ విధంగా ఉంచుకోవాలి. నేనైతే అంత సిమ్లో పెట్టేసి రవ్వనైతే మొత్తం ఉండలు లేకుండా కలుపుతున్నాను. కానీ ఆల్రెడీ కొంచెం ఉండగట్టిందండి. ఆ ఉండగట్టిందని మనం 2-3 సార్లు ఎలాగ గరిటతోనే మెదిపిస్తే ఏ ఉండదండి, ఇంకా మ్యాక్సిమం పోయిద్ది మొత్తం. ఈ విధంగా అయితే నేను రవ్వ కేసరి రెడీ చేశానండి. ఈ విధంగా రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి. మొత్తం ఆల్మోస్ట్ సిమ్లోనే పెట్టి ఉడికించాను. ఇప్పుడు ఆఫ్ చేసేస్తానండి. ఈ విధంగా ఆఫ్ చేసేసిన తర్వాత మనం కొద్దిసేపు
చల్లారేంత వరకు ఉంచుకోవాలి. నేనైతే స్టవ్ పైన చల్లారేంత వరకు అలాగ ఉంచాను. మూత అయితే పెట్టకూడదండి. మూత పెట్టినట్టయితే మనకి వాటర్ అంతా ఇంకి పలచన అయిపోయింది. అందుకోసం నేను మూత పెట్టుకుంటా అలాగే ఉంచాను కొద్దిసేపు చల్లారిందాక. ఇప్పుడు మనకి సరిపడినంత మనం తీసేసుకున్నాను. చూడండి, ఈ విధంగా ఉండిద్ది. క్వాంటిటీ కూడా చాలా టేస్టీగా బాగుండిద్దండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి రవ్వ కేసరి అయితే. నేను ఎప్పుడు చేసినా సరే ఈ విధంగా రవ్వ కేసరి అయితే రెడీ చేస్తున్నాను. నేను ఇదైతే ఒక బాక్స్లో అయితే యాడ్ చేస్తున్నాను. ఈ బాక్స్లో యాడ్ చేసేసుకొని రెడీ అండి. మనకి సరిపో ఎవరైనా ఇంటికి గెస్ట్లో వచ్చేటప్పుడు కొంచెం కొంచెం తీసి ఆ రోజు ఎవరైనా వస్తే 2 days 3 days ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఓకేనా? ప్రసాదంకి రవ్వ కేసరి రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. టేస్టీగా ఎమ్మీగా రవ్వ కేసరి రెడీ అండి. ఈ విధంగా అయితే రవ్వ కేసరి ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఎమ్మీగా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.